ఒక ఎమ్మెల్యే యొక్క సాక్షి కార్యాలయంపై దాడికి పాల్పడడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముందుగా చెప్పాలంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే అరాచక శక్తుల మధ్యన ఉన్నామా అనేది ఈరోజు భయాందోళనకు గురైనటువంటి విధంగా ఉంది. వాస్తవాలు వస్తున్నటువంటి జర్నలిస్టుల పైన ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కారం చేసుకోవాలా కానీ ఈ విధంగా ఏ పత్రిక రాస్తే ఆ పత్రిక కార్యాలయం ముందు దాడి చేయడం అనేది ఒక విచక్షణ కోల్పోయి అధికారంలో ఉన్నటువంటి ఒక రూలింగ్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కార్యాలయం పైన దాడికి దిగడం అనేది చాలా సిగ్గుచేటటువంటి విషయము. దీనిపైన తక్షణమే ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయి. జర్నలిస్టుల యొక్క ఆఫీస్ కార్యాలయాలపైన దాడులు పెరుగుతున్నాయి. దీనిని ఒక పక్క ముఖ్యమంత్రి మేము నీతి వాక్యాలు చెప్తూ జర్నలిస్టులకు రక్షణగా ఉంటామని చెప్పేసి చెప్తున్నారు తప్ప ఏ కోణానా కూడా ఆచరణ చేసినటువంటి విధానాలు లేవు. ఎమ్మెల్యే అఖిలప్రియ గారు సాక్షి వాళ్ళు రాస్తే ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో చట్ట ప్రకారం పోవాలే తప్ప తన అనుచరులతోనే వచ్చి న్యూసెన్స్ చేస్తూ దాడికి పాల్పడేటువంటి ఒక విచక్షణ కోల్పోయి చేసినటువంటి ఉద్దేశాన్ని ఏపీడబ్ల్యూజేఎఫ్గా మేము ఖండిస్తున్నాము. గతంలో కూడా ఈ విధంగా గత ఎమ్మెల్యేలు కూడా చేశారు. కూటమి ప్రభుత్వంలో రాబో కాలంలో మరింత దాడులు పెరిగే అవకాశం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఏపీడబ్ల్యూజేఎఫ్గా కోరుతున్నాం.